పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఏం పర్వాలేదు, నేను చూసుకుంటా. మొక్కలు ప్రజల డబ్బులే కదా. పోతే పోనీ నేను చూసుకుంటా. జీవీఎంసీ కమిషనర్ హామీ ఇది. అధికారానికి అండాదండా అయిపోయి సర్కారు సొమ్ము మట్టిపాలు అయినా డోంట్ కేర్. అదేదో సినిమాలో ఒక ప్రముఖ నటుడు నాగేశ్వరరావు పాట ఒకటి ఉంటుంది. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది అని. తరాలు మారిపోయినా అలాంటి పాట ఒకటి ఉంటుందని చాలామందికి తెలిసిన సందర్భాలు ఎక్కువ. అదొక సినిమా కవిత, సినిమా పాట. సినిమాని గుర్తించడంలో చాలామంది సాధారణ మనుషులతో పాటు కొంతమంది బ్యూరోక్రాట్లు కూడా మోసపోతున్నారు. మనం ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అయినా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో మనం ఉన్నా కొంతమంది అధికారిక పెద్దవాళ్ళు మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఏమనుకున్నారో అదే చేస్తున్నారు. వాళ్ళని కాపాడుకోవాలని ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, ప్రభుత్వానికి ఎంత కన్నం పెట్టినా సరే వారిని కాపాడుతున్నారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కొంతమంది అధికారులు కేవలం వాళ్ళ పంతాలకు పోయి ప్రజల్ని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నారు. ప్రజల నుంచి ప్రభుత్వం ముక్కుపిండి వసూలు చేస్తున్న ట్యాక్స్ని మొత్తం అందరు కలిసి దోచుకుంటున్న పరిస్థితి నేటి కాలంలో ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే, మహావిశాఖ నగరపాలక సంస్థ ప్రజల డబ్బుల్ని జీవీఎంసీ దారుణంగా ఖర్చు పెడుతుంది, దారుణంగా వృధా చేస్తుంది. దీనికి నిలువెత్తు సాక్ష్యం ఇటీవల కాలంలో అక్షరశిల్పం మొక్కల విషయంలో తేలని లెక్కల కథనం. ఈ కథనం చాలా జాగ్రత్తగా రాసిందే. అక్షరశిల్పమైనా సరే, ఎన్ని ఎవిడెన్స్ ఉన్నా సరే, ఒకే ఒక విషయంలో జీవీఎంసీ కమిషనర్ కేవలం ఆ అధికారికి బాగా అండదండలు ఇచ్చేశారు. అధికారిని చెప్పిన అబద్ధాలకు, మాయమాటలకు జీవీఎంసీ కమిషనర్ ఏదో పాపం కన్విన్స్ అయిపోయారని మాకు తెలిసిన నిజం. ఇందులో ఎక్కడైనా పొరపాటు ఉంటే అది పొరపాటును కూడా అధికారులకు సపోర్ట్ చేయకూడదనేది యథార్థం. కోట్ల రూపాయల విలువైన ప్రజాధనం మొక్కల రూపంలో ఎండిపోయింది. అదే కోట్ల రూపాయల్లో ఉన్న ప్రజాధనం మొక్కల రూపంలో వృధా అయింది. అయినా సరే జీవీఎంసీ కనీసం చీమ కుట్టినట్టు కూడా ఉండడం లేదు. ఎందుకంటే జీవీఎంసీకి ఇది అవసరం లేదు అని అనవచ్చు. ఎందుకంటే జీవీఎంసీ అంతా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుందని ఇక్కడ చెప్పకనే చెప్పాల్సిన నిజం. ముఖ్యంగా జీవీఎంసీ కమిషనర్ లాంటి పెద్దలు కూడా ఇలాంటి విషయంలో చాలా లైట్గా ఎందుకున్నారనేది అర్థం కాని బ్రహ్మ పదార్థం. ఇప్పుడు అక్షర శిల్పానికి కావలసిన ఒకే ఒక విషయం, ఆ మొక్కలు ఎండిపోయిన, ఆ ప్రజాధనానికి వృధా అయిపోయిన కోట్ల రూపాయలకు బదులు ఎవరు చెప్తారు, ఆ విషయం ఎవరు తీస్తారు అనేది అవసరం. ఏదైనా వింత జరగాలంటే అది జీవీఎంసీని చూపిస్తే సరిపోతుంది. అక్షరశిల్పం ఈ మధ్యకాలంలో 2 కథనాలు ప్రచురించిన సంగతి విదితమే. కథనాలపై జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ స్పందించకపోగా హార్టికల్చర్ ఏవోని అదేనండి డీడీహెచ్ని కాపాడిన పరిస్థితులు ఆమె మదర్ డిపార్ట్మెంట్కు పంపిస్తారేమో అనుకొని అందరూ భావిస్తున్న సందర్భంలో జీవీఎంసీ కమిషనర్ ఎంత పెద్ద మనసో కానీ, ఎంత ప్రేమో కానీ ఆమెను వదిలేయాల్సిందంతా చేశారు. జీవీఎంసీకి ఎంత లాస్ అయినా ప్రాబ్లం లేదు. జీవీఎంసీ పరిధిలో ఉన్న 10 జొన్నలో ఎక్కడ ఒక్క ముక్క కూడా బ్రతకనివద్దు అని అతనే స్వయంగా ఆమెకు చెప్పినట్లుగా ఆమె కాపాడిన వైనం ప్రకారం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత తయారైంది. చట్టపరమైన చర్య తీసుకోవాల్సిన బాధ్యత గల వ్యవస్థలో ఉన్న కమిషనర్ ఇలా అనేక రకాలైన వివాదాస్పద విషయాలను ఎందుకు నెత్తిన వేసుకున్నారో అర్థం కావడం లేదు. ఇక జీవీఎంసీ 2 కోట్ల రూపాయల లాస్, అటు విఎంఆర్డీఏ 35 లక్షల రూపాయల లాస్. కారణం డీడీహెచ్ మరియు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ అసలు సాగర్ టు తిమ్మాపురం లా కాలేజ్ రోడ్డు వెళ్ళి అసలు ఏ మొక్కలు ఉన్నాయో లేదో అని విషయం ఎప్పుడైనా చూసారా? డిపార్ట్మెంట్లో అడిషనల్ కమిషనర్గా ఉన్న నల్లనయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్గా ఉన్న శ్రీనివాస్, అంతేందుకు ప్రస్తుతం ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ డీడీహెచ్ ఈ రోడ్లో ఎప్పుడైనా వెళ్ళి మొక్కలు చూసారా అంటే లేదు అనేది వాస్తవ పరిస్థితుల వల్ల నష్టపోయిన సర్కార్ధనం సాక్షిగా వాస్తవం. అక్షరశిల్పం 2 కథనాలు జీవీఎంసీ కమిషనర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అంటే ఆయనకు సర్కారు ఎలా పోయినా పర్లేదు, ప్రజలు ఎలా నాశనమైపోయినా పర్లేదు, కేవలం వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులను మాత్రం కాపాడుకుంటారు. ఇలా అయితే ఎలా సార్ కేతన్ గారు? విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ లా కాలేజ్ రోడ్డు విషయంలో మొక్కలు చనిపోయాయని ఒక లెటర్ జీవీఎంసీ కమిషనర్కు రాశారట. అప్పుడైనా కొంచెం అప్రమత్తంగా ఉంటే సరిపోయేది. కనీసం ఇది కూడా తెలియకుండా కమిషనర్ ఒక అధికారి కోసం ఎందుకింత భరించాలి? ముఖ్యంగా డీడీహెచ్ఏ నాలెడ్జ్ మొక్కలపై లేదంట. కనీసం వాటిని కాపాడుకుందామన్న ఆసక్తి కూడా వారికి లేదు. కాబట్టి కమిషనర్ క్షణమైన ఆలోచన చేసి మేలుకుంటే మంచిదని ప్రజలు చెప్తున్న మాట.
మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.